చేస్తున్నారు? గుడ్ మార్నింగ్. ఎప్పుడు హాయ్ హలో అని చెప్పి బోర్ కొట్టేస్తున్నానా? అయ్యో సారీ అండి. వీడియో స్టార్ట్ చేయగానే అసలు ఏం మాట్లాడాలో ఏంటో అస్సలు అర్థం అవ్వదన్నమాట. సరే ఏంటి ఇది అనుకుంటున్నారా? నేనైతే నా మార్నింగ్ ఈ 6 to 9 రొటీన్ అయితే మీకు చూపిస్తాను. ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యి ఒక 15 days అట్లా అయిపోతుంది కదా. ఇంకా ఇదైతే స్కూల్ స్టార్ట్ అయిన థర్డ్ డే అనమాట. బట్ నాకు పెట్టడానికి అస్సలు అవ్వలేదు వీడియో అయితే. అందుకని ఇప్పుడైతే నేను పెడుతున్నాను అనమాట. మార్నింగ్ 6కి అయితే వ్యూ ఎంత బాగుంది చూసారు కదా. ఇప్పుడైతే ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఇక పొద్దున్నే అలా ఉంటుంది అనమాట రోజు మా సైడ్ అయితే. ఇంక అంతా అక్కడక్కడ అలానే ఉంటుంది. ఇంకా మార్నింగే లేసేసి ఫస్ట్ అయితే నేను బ్రష్ చేస్తాను. ఇంకా బ్రష్ చేసిన తర్వాత మనం ఇల్లు అయితే ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. ఊడ్చేసుకుంటాను. ఇంకా మా పిల్లలు ఇంకా లేవలేదన్నమాట. ఇంకా పడుకున్నారు. వాళ్ళు వచ్చేసి 7కి అట్లా ఆ టైంకి లేస్తారనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను ఆ టైంలోపు మొత్తం ఇంట్లో వర్క్ అయితే నేను కంప్లీట్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇల్లంతా అయితే నేను క్లీన్ చేసుకున్నాను. ఆఫ్టర్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇంకా బయట వచ్చేసి మాప్ వేసుకుంటున్నాను. అంటే ఊడ్చేసి మాప్ వేసుకుంటాను. ఫస్ట్ అయితే బయట వర్క్ కంప్లీట్ అయిపోతే మనం ఇంట్లో ఈజీగా ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. ఇంకా బయట మార్నింగే ముగ్గేయాలని చెప్పేసి ఇంకా బయట మాత్రం ఇంకా ఊడ్చేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంక ఊడ్చేసి మొత్తం మాప్ వేసుకున్న తర్వాత ఇంకా నేనైతే సపరేట్గా ముగ్గు పిండి అట్లా ఏం యూజ్ చేయను. ఎందుకంటే ఇంకా తెలుసు కదా, ఇంకా బండల మీద ఇంకా పిల్లలు ఆడుతూ ఉంటే ఇంకా మొత్తం వాళ్ళకి అంటుతుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే ఫెస్టివల్స్ టైంలో తప్ప నార్మల్గా అయితే యూజ్ చెయ్య. ఇంకా నార్మల్ మనం చాక్ పీస్ ఉంటుంది కదా, చాక్ పీస్ తోటి అయితే ముగ్గు అయితే కంప్లీట్ వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్న తర్వాత ఇంకా రూమ్ మొత్తం కూడా మాప్ వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పిల్లలు ఇంకా లేస్తారేమో అని చూశాను. బట్ వాళ్ళు లేవలేదు. ఇంకా ఓకే లేవలేదు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే మార్నింగే లేవగానే హీట్ వాటర్ అట్లా ఇట్లా అని ఏమి తీసుకోను. చాయ్ అయితే తాగుతాను. ఇంకా చాయ్ ఎంత మానేద్దామని ట్రై చేస్తున్నావా కానీ అస్సలు మానలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా అది ఒక్కసారి అలవాటు అయిపోతే ఇక అంతే. బట్ చాయ్ తాగడం అంత హెల్త్కి మంచిది కాదు అని అంటున్నారు కదా. అందుకని ట్రై చేస్తున్నా బట్ అవ్వట్లేదు. ఏమో కొద్దిగా అంటే మానేయడానికి అయితే ట్రై మానేస్తాను. ఇంకా వచ్చేసి ఇంకా మార్నింగే మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం రూమ్ అయితే కంప్లీట్గా క్లీన్ చేసేసుకుంటారనమాట. ఎందుకంటే పిల్లలు లేవగానే వాళ్ళకి ఫస్ట్ డిస్టర్బెన్స్ అంటే ఇల్లు క్లీన్గా ఉంటేనే కదా మనం ఫస్ట్ మంచిగా అంటే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. అందుకనే ఇంకా ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే నేను టిఫిన్ చేద్దామని చెప్పేసి అయితే నేను నైట్ అయితే ఇంకా ఇడ్లీ పిండి అయితే పట్టేసుకొని ఉన్నాను అనమాట. మా బాబుకైతే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. బట్ మా పాపకైతే ఇంకా స్టార్ట్ అవ్వలే. ఇంకా థర్డ్ డే అని చెప్పా కదా నేను, అది థర్డ్ డే వీడియో కదా, అందుకని ఇంకా స్టార్ట్ అవ్వలేదు. తనకి ఇంకా 1 weekలో స్టార్ట్ అవుతుంది. ఇంకా మార్నింగే ఇంకా మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే నేను ఇంకా చాయ్ అయితే పెట్టుకున్నా. చెప్పాను కదా నాకు చాయ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. ఇంకా చాయ్ తాగడం వల్ల అంటే మార్నింగే తాగొద్దు అని అంటున్నారు. ఇంకా అదే మానేయాలి, ఇంకా అది ట్రై చేయాలి. ఇంకా మానేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా చాయ్ పెట్టేసుకొని ఇంకా ఇడ్లీ పిండి అయితే మొత్తం కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా ఇడ్లీలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇడ్లీలు వేసేసుకున్న తర్వాత ఇంకా మార్నింగే నేను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే ఇంకా 2 times అలా వంట చేయడం ఎందుకని రైస్ కుదిరితే మార్నింగే పెడతాను, లేదంటే ఆఫ్టర్నూన్ మా పిల్లలు వచ్చినాక పెడతాను. ఇంకా అంటే కొంచెం ఇంకా వెదర్ చూసుకుంటూ ఇక రైస్ కూడా అంటే మొత్తం పని అయితే మార్నింగ్ కంప్లీట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా చాయ్ కూడా పెట్టేస్తున్నాను. చాయ్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఫస్ట్ ఇంకా ఇడ్లీ కూడా ఇంకా ఒక సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా మార్నింగ్ లేచి ఎలాంటి వర్క్స్ చేస్తారు ఏంటి, ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చెయ్యాలి అంటే వీడియోస్ మంచి అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అలా నేను ట్రై చేస్తాను తీయడానికైతే. మీరు కూడా కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్ అనమాట. ఇంకా అంత తక్కువ టైంలో నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తారని అయితే నేను అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఇడ్లీలు కూడా ఒక సైడ్ పెట్టేసిన. కొంచెం మిల్క్ ఉందన్నమాట. మిల్క్ వచ్చేసి మా పాప కోసం. అంటే తను ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ తాగుతుంది, ఒక్కొక్కసారి స్కూల్ లేదు కదా, ఇంకా మార్నింగే పెట్టేస్తున్నా తనకి.
ఇంకా ఒక సైడ్ అయితే పెట్టేశాను అనమాట. మిల్క్ కూడా వేడి అయిపోతాయి అని చెప్పేసి పెట్టేసా. ఇంకా మా బాబు అయితే పింక్ ఇడ్లీ కావాలి, పింక్ ఇడ్లీ కావాలని ఏడుస్తున్నారు. పింక్ ఇడ్లీ అయితే చేద్దాంలే, సరే బీట్రూట్ ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇలా ఎప్పుడు ట్రై చేయను. వాళ్ళకి ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదో టాయ్ లాగా కానీ ఏదైనా కలర్ఫుల్గా కానీ అలా వండి పెట్టడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అలా చూసి పిల్లలు అట్రాక్ట్ అయ్యి అంటే కడుపు నిండా తింటారు కదా అని చెప్పేసి నేనైతే అలా ట్రై చేస్తాను. ఎందుకో నైట్ అయితే నాకు ఇడ్లీ పింక్లో కావాలి మమ్మీ అని అడిగేసరికి సరేలే అని చెప్పేసి ఇంకా బీట్రూట్ని అయితే హాఫ్ కట్ చేసుకొని దాన్ని పీల్ చేసుకుంటున్నా. తర్వాత మనం కొబ్బరి గ్రేట్ చేసేది ఉంటుంది కదా, దానిలాగా ఇంకా గ్రేట్ చేసుకొని దాని జ్యూస్ మాత్రం ఒక సైడ్కి తీసుకున్నా. నేను అనుకున్నాను కదా పింక్లో వస్తుందేమో ఇడ్లీ అనుకున్నా, బట్ కొంచెం ఏంటంటే బాయిల్ చేయడం వల్ల అనుకుంటా, అంటే నేను తక్కువ తీసుకున్నాను కదా, ఎక్కువ యూజ్ చేయలేదు. బట్ అందుకని చెప్పేసి అది వచ్చేసి కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ టైప్లో వచ్చేసింది అనమాట ఇడ్లీ. ఆ తర్వాత మా బాబు అయితే క్వశ్చన్ చేశాడు, ఏంటమ్మా నువ్వు నాకు వచ్చేసి పింక్ ఇడ్లీ చేయమంటే ఆరెంజ్ ఇడ్లీ చేసావు, ఏంటి ఇంత లైట్గా ఉంది కలర్ అంటే నా మిస్టేక్ తనకు చెప్పగానే ఓకే నెక్స్ట్ టైం ట్రై చేయని చెప్పేశాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మన పిల్లలు మనల్ని అర్థం చేసుకునేటట్టు ఉండాలి కానీ మనకి ఎదురు మాట్లాడేటట్టు ఉండవద్దు కదా, అందుకని చెప్పేసి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే తను ఒక్కొక్కసారి వింటాడు, మంచిగా చెప్తాడు, వింటాడు. ఇంకా ఇద్దరు నేను ఏది చెప్తే అది మంచిగా పాటిస్తారనమాట. వాళ్ళకి కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మనం మన పిల్లలకి గుడ్ హ్యాబిట్స్ నేర్పియాలి. ఏంటంటే తర్వాత మనం నేర్పించినా వాళ్ళు నేర్చుకునే స్టేజ్లో ఉండరు. ఎందుకంటే ఇప్పుడే ఎదిగే స్టేజ్ కాబట్టి వాళ్ళకి అన్నీ ఇప్పుడే చెప్తూ ఉండాలన్నమాట. నేను చెప్పింది కరెక్టేనా రాంగా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా దానికైతే జ్యూస్ లాగా పక్కన పిండేసుకుంటున్నాను అనమాట. ఇంకా నార్మల్గా పిండేసుకుని అంటే అవి డైరెక్ట్గా వేయొచ్చు, బట్ మా బాబు తిన్నాడు, అందుకని చెప్పేసి నేను అలా ట్రై చేశాను. ఇంకా అందులో అయితే హాఫ్ పిండి అయితే అందులో కలిపేసుకుంటున్నా. ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది హాఫ్ కలిపేసుకొని ఇంకా ఇడ్లీలు అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా మా పాప లేచి ఫస్ట్ అయితే నన్ను చూసింది అనమాట, మా మమ్మీ ఏం చేస్తుందా అని. ఇంకా తను నన్ను ఏం డిస్టర్బ్ చేయదు. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే తను వెళ్ళి ఇంకా బ్రష్ అడుగుతుంది. బ్రష్ అడిగి ఇంకా బ్రష్ అయితే చేసేస్తుంది. ఎప్పుడు అంతే, మార్నింగ్ లేవగానే బ్రష్ చేసేసి ఇంకా తను ఏదైనా ఒకటి నాకు మమ్మీ ఇవ్వు నేను తింటాను అని చెప్పేసి అయితే నన్ను అడుగుతూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇంకా తను బ్రష్ చేస్తా అని చెప్పింది. సరే అని తనకి బ్రష్ చేపిద్దామని చెప్పేసి అయితే నేను వెళ్ళాను అనమాట. ఇంకా బ్రష్ చెప్పడానికి అయితే వెళ్ళాను. చూస్తున్నారు కదా, ఇంకా ఇడ్లీ పిండి కూడా మొత్తం ఇలా కలిపేసుకున్నా. ఇంకా లాస్ట్లో అయితే ఇడ్లీలు వేసేసుకున్నా. నార్మల్గా ఇడ్లీలోకి ఇంకా మనం పల్లి చట్నీ ఉంటుంది కదా, అది కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అంటే వీడియో తీసుకుంటా నేను చాలా కష్టపడి వీడియో తీసుకుంటూ నేను అంటే ఇలా వంట చేయడం అయితే స్టార్ట్ చేశా. అంటే కొంచెం కష్టం అనిపించింది, బట్ ఏమంటే ఏం కాదు, చాలా హ్యాపీగా ఉంది. అంటే అంతమంది సపోర్ట్ ఉన్న వాళ్ళ కోసం ఇంకా కొంచెం కష్టమైన ఏం కాదు అనిపించింది. ఎలా అంటే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి అయితే నేను 6 to 9 మాత్రమే షూట్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, నా ఛాయ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఛాయ్ అయితే నార్మల్గా తాగేస్తా, పొద్దున్నే ఛాయ్ మాత్రం తాగుతా. ఇంకా ఛాయ్ తాగేస్తున్నా. ఇంకా ఏదో ఒక వర్క్ చేసుకుంటేనే దాన్ని అయితే కంప్లీట్ చేసేస్తానమాట. ఇంకా మా పిల్లలు వాటర్ బాటిల్స్ కూడా నింపేసి అక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే రైస్ కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. ఈరోజు నాకు కొంచెం టైం అయితే ఉండదన్నమాట. రైస్ కూడా ఒక సైడ్కి పెట్టేశాను. రైస్ పెట్టేసుకుని ఇంకా కర్రీ అయితే ఈరోజు ఏదో ఒకటి చెయ్యాలి. అంటే మా పిల్లల్ని అడుగుదాం అనుకుంటే ఇంకా మా బాబు అయితే లేవలే, పాప లేసి ఇంకా బ్రష్ చేసి తనైతే కూర్చుందనమాట. ఇంకా అంటే ఒక సైడ్కి వెళ్ళి ఇంకా టీవీ పెట్టు ఇది పెట్టు అని ఏడుస్తూ ఉంది మార్నింగ్ లేవగానే. ఇంకా సరే, ఇంకా చిన్నపిల్లలు కదా, పెద్దోళ్ళు అయితే కాదు కదా, ఇక వాళ్ళు అంతే ఏడుస్తారు. ఇక మార్నింగ్ ఇంకా వాళ్ళకి అన్నీ మనమే చెప్పాలి, అన్నీ మనమే చెయ్యాలి కదా. ఇంకా మీకు తెలియదు ఏముంది, ఇంకా చిన్నపిల్లలకి ఎలా అంటే అలా. ఇంకా వాళ్ళకి మనం భయపెట్టి చెప్పడం కంటే వాళ్ళకి ప్రేమగా చెప్పడం అయితే గుడ్. ఎందుకంటే భయపెట్టడం వల్ల ఇంకా వాళ్ళు అదే అలవాటు అయిపోతారనమాట. అంటే జస్ట్ కొట్టడం వల్ల కూడా మా మమ్మీ ఇలా నన్ను కొడుతుంది అని అర్థం చేసుకొని అలానే ఉండిపోతారు. అంటే ఇంకా మొండిగా తయారవుతారు. అందుకని ఇంకా వాళ్ళకి ఎంత కాదన్నా కొంచెం ప్రేమగా అయితే ట్రై చేయండి.
ఇంకా మా పాపని అడిగా, ఏం కావాలమ్మా నీకు ఈరోజు లంచ్ కానీ అంటే తను వచ్చేసి పప్పు అడిగింది. ఇంకా తను పప్పు అడిగిందని చెప్పేసి ఇంకా పాలకూర పప్పు అయితే చేద్దామని ఇంకా అవన్నీ కట్ చేస్తున్నా. పప్పు అయితే ఇంకా మమ్మీ పంపించిందనమాట, ఇంకా మాకు అక్కడ నుంచి ఊరు నుంచి. అదైతే ఇంకా ఊర్లో ఉండే పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం షాప్లో కొన్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అంటే ఊర్లో పండించిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇంకా మమ్మీ చేసి పంపిందనమాట మాకు పప్పు అనేది. ఇంకా దాన్ని అయితే ఇంకా పాలకూర కట్ చేస్తున్నాను. పాలకూర కట్ చేసుకొని ఇంకా పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా ఒక సైడ్ ఇంకా అన్నం కూడా పెట్టేశాను అనమాట. పెట్టేసినాక ఇంకా మా బాబు అయితే 7 అయిపోతుంది, ఇంకా లేవట్లేదు. తను ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పుడే అంటే చాలా అంటే ఇన్ని డేస్ హాలిడేస్ ఉండే కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇంకా వెళ్ళను నాకు అని అంటున్నాడు. ఇంకా ఇన్ని డేస్ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల తనకి ఇక అక్కడ అంటే ఎప్పుడు అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఉంటాడనమాట. ఇక ఏం చేస్తాం, ఇక అన్ని డేస్ మనవి కాదు కదా, ఇక అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అయితే ఉంటాం కదా. ఇంకా పప్పు అయితే చూస్తున్నారు కదా, పప్పులో అయితే ఇంకా కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ వేసేసా, కొంచెం ఏమో పసుపు వేస్తున్నాను. పసుపు వేసేసి ఇంకా పాలకూర వేసేస్తున్నా. ఇంకా ఆనియన్స్ కూడా వేస్తా. నేను అయితే పాలకూరలో మిర్చి ఎక్కువ యూస్ చెయ్య, ఎందుకంటే ఇక పిల్లలు తినరు, అందుకని ఇంకా కారం అయితే వేస్తున్నా. డైరెక్ట్గా కారం అయితే వేసేసుకున్నా. ఇంకా పాలకూర వేసేసి ఇంకా పప్పు అయితే ఇంకా విజిల్స్ ఒక 3-4 విజిల్స్ కోసం అయితే నేను గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా పిల్లలు ఇద్దరు అంటే మా పాప కూడా స్నానం చేపి మమ్మీ అని అంటుంది. వాళ్ళకైతే హీట్ వాటర్ పెట్టేసి ఇంకా అక్కడ పక్కకైతే పెట్టాను. ఇంకా స్నానం చేపి అని అంటే ఇంకా ఓకే స్నానం చేపిద్దామని చెప్పేసి అనుకుంటే ఇంకా మా బాబు అయితే బాగా ఏడుస్తున్నాడు. ఇంకా తను ఎట్లా అంటే వెళ్ళను స్కూల్కి అని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఆల్రెడీ 2 డేస్ అయిపోయాయి కదా, ఏం కాదు వెళ్ళు అని అన్నా కూడా తన మాట అస్సలు వినట్లేదు. ఏంటంటే ఇంకా చిన్న పిల్లోడు కదా, ఇంకేం చెప్తాను, ఇంకా తనకి బతిలాడడమే నాకు చాలా టైం పట్టింది. ఇంకా ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అవన్నీ వీడియో షూట్ చేద్దామంటే అస్సలు నాకు అవ్వలేదు ఫ్రెండ్స్, సారీ. ఏంటంటే ఇంకా పిల్లలు ఇంకా బాగా ఏడుస్తున్నారు అనమాట. అంటే మా పాప బాగానే ఉంది, బాబు ఏడుస్తున్నారు చూసారు కదా. నేనైతే స్మైలీ అయితే వేసాను అనమాట, బట్ అది కొంచెం లైట్గానే అవుపడుతుంది. చెప్పాను కదా లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చాయని ఇడ్లీస్, ఇంకా లైట్ ఆరెంజ్ కలర్లో అయితే వచ్చాయి. ఇంకా దాన్ని అయితే హాట్ బాక్స్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా మా పిల్లలకి స్నానం చేపించి రెడీ చేశాను. ఇంకా ఇద్దరు వచ్చేసి టిఫిన్ చేద్దామని చెప్పేసి వాళ్ళకి పెట్టేద్దామని చెప్పి ఇడ్లీ అయితే పెట్టాను. మా బాబు అయితే షాక్ అయిపోయాడు, ఏంటమ్మా పింక్ ఇడ్లీ చేయమంటే నువ్వు పోయి ఈ కలర్లో చేసావని. అయితే వాడికైతే చెప్పేశాను, వాడైతే మాట విన్నాడనమాట. నెక్స్ట్ టైం ట్రై చేయని చెప్పాడు. ఏదో స్మైలీ అయితే నాకు వచ్చేటట్టు అంటే దాని మీద నేను వేసాను, బట్ అదే అయితే అంత కరెక్ట్గా కనబడట్లేదు, అంటే లైట్గా అవుపడుతుంది. ఇంకా స్మైలీ వేసేసి వాళ్ళకైతే ఇచ్చాను. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడైనా ఇంకా వాళ్ళకైతే ఇచ్చా, చాలా హ్యాపీగా తింటున్నాను. మా బాబు అయితే ఫ్రెష్ అప్ అయ్యాడు. ఇందక్కటి వరకు వాళ్ళ గురించి చెప్తున్నాను కానీ వాళ్ళని అయితే చూపిస్తలేదు కదా. పొద్దున్నే చలేస్తుందమ్మా అని అంటున్నాడు. పాపం కదా, పొద్దున్నే మనం కూడా అలానే ఏడ్చేవాళ్ళం కదా స్కూల్కి వెళ్ళొద్దని చెప్పేసి. ఇంకా నేను కూడా వాళ్ళకిద్దరికి టిఫిన్ పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నా. ఇంకా తనతో పాటు ఇంకా మమ్మీ నువ్వు కూడా రా మమ్మీ ఈరోజు స్కూల్కి అని అంటే ఓకే అని చెప్పేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వాళ్ళకి కూడా టిఫిన్ అయితే ఫస్ట్ అయితే వాళ్ళు తిన్నారు. బట్ మళ్ళీ ఇంకా నేను తింటున్నప్పుడు అయితే మా బాబు ఇంకా తింటా అమ్మా అని అంటే ఇంకా తనకు కూడా నేను పెడుతున్నాను అనమాట. తనకి పెట్టుకుంటే ఇంకా నేను కూడా తినేస్తున్నాను. ఇంకా వాడైతే ఇంకా టీవీ చూస్తున్నాడు. తనకి మార్నింగ్ ఏదైనా ఒక అంటే ఇంకా మనం టీవీలో పెడితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనకు కావాల్సింది వాళ్ళు హ్యాపీగా ఉండడం కదా. ఇంకా చూడండి ఇంకా పాప కూడా వచ్చేసి తింటుంది. ఇంకా ఇద్దరికైతే నేను టిఫిన్ కూడా తినిపించేసాను, వాళ్ళతో పాటు నేను కూడా తిన్నాను. ఇంకా మా బాబు అయితే ఇంకా వాడికి ఇంకా సగం అయితే రెడీ చేయలేదన్నమాట. ఓన్లీ ఇంకా యూనిఫామ్ వేసి అయితే అలా ఉంచాను. ఇంకా తనైతే ఇంకా నేను వీడియో తీస్తుంటే వీడియోలో అయితే ఇంకా చూసుకుంటా తనైతే తింటున్నాడు. ఇంకా మార్నింగే అంటే ఎప్పుడు అంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఏడుస్తాడు. అంటే తనకి ఎలా అనిపిస్తుందో ఏంటో తెలీదు, బట్ మా మమ్మీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు తనని గుర్తు తెచ్చుకొని ఫస్ట్ తన గురించి అయితే ఫస్ట్ అయితే ఏడుస్తాడు. ఇంకా చూస్తున్నారు కదా ఎట్లా చూస్తున్నాడు. ఇంకా తనకి స్నానం చేయించి ఇంకా ఫ్రెష్ అప్ అయిపించి వాళ్ళకి
టిఫిన్ చేసి నేను కూడా టిఫిన్ చేసుకున్న తర్వాత మా బాబుకైతే ఎక్కువ అయితే ఫ్రూట్సే పెట్టాలన్నమాట స్కూల్లో. టిఫిన్స్ జంక్ ఫుడ్ ఇలాంటివి అయితే అలో ఉండదు, అస్సలు తీసుకోరు. పేరెంట్స్కి మళ్ళీ వాళ్ళు అంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట. ఇంకా ప్రతి డే ఏదైనా ఒక ఫ్రూట్ అలా పెడతాను. ఎక్కువ ఇంట్లో ప్రిపేర్ చేస్తే అయితే పెట్టనిస్తారు కానీ బయటవి అయితే ఏం పెట్టనియరు. ఇంకా ఇంట్లో కూడా పులిహోర ఇంకా ఇడ్లీ ఇలాంటివి తప్ప ఇంకేమీ పెట్టను ఎక్కువ. ఇంకా ఈరోజైతే తన కోసమని డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నా. ఇక అది తింటాడో లేదంటే మళ్ళీ అలానే తీసుకొస్తాడో. ఎలా ఉందో అని టేస్ట్ చేసా, స్వీట్గా అయితే ఉంది, బాగుంది. ఇంకా వాడికైతే కట్ చేసి మొత్తం బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అదే పెడదామని అనుకున్నా. ఆ తర్వాత ఇంకా బాక్స్లో అయితే తన కోసం ఇంకా అంటే వేరే స్నాక్స్ ఏమైనా పెడదామంటే మా పాప వచ్చేసి చిప్స్ పెట్టిందంట. పెట్టొద్దు అని ఎంత అన్నా కూడా వద్దు నేను పెడతా అని చెప్పింది. ఇంకా టీచర్స్ ఏమంటారో అది తర్వాత సంగతి అని చెప్పేసి ఇంకా కొన్ని మాత్రమే అంటే ఒక 3-4 చిప్స్ మాత్రమే అలా తన హ్యాపీనెస్ కోసం అయితే అలా పెట్టాను. ఇంకా టీచర్ అయితే ఇంకా నాకు ఈరోజు ఏదో ఒక క్లాస్ తీసుకుంటారనమాట. జంక్ ఫుడ్ అయితే అస్సలు ఎలా ఉండదు. ఇంకా తనకైతే బాక్స్లో కట్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా మీకు చూపించే గ్యాప్లో అయితే నా బాక్స్ అయితే కింద పడిపోయింది అనమాట. చిన్న బాక్స్ అయితే కింద పడిపోయింది. ఇంకా చేతిలో నుంచి అయితే అంటే కరెక్ట్గా పెట్టలేదు, కింద పడిపోయింది. ఇంకా బాక్స్ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా బాబుని కూడా ఇంకా వాడికి బెల్ట్ అవి వేసేస్తున్నా. ఇంకా తను అంటున్నాడు మా అమ్మకి ఫోన్ చేయి అని. అయితే సరే ఫోన్ చేస్తాలే, నువ్వు ఫస్ట్ అయితే రెడీ అవ్వు అని చెప్పాను. రోజు మార్నింగ్ అయితే ఒకసారి అడుగుతాడు అమ్మమ్మకి ఫోన్ చేసి మాట్లాడిపోతా అని. బట్ ఇంకా అక్కడ మాట్లాడితే వాడికి అదే గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి ఫోన్ చేస్తే ఒక్కొక్కసారి అయితే వాళ్ళకి ఫోన్ చేయను అనమాట. ఇంకా తనైతే ఇంకా అలా ఏడుస్తున్నాడు. ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోతున్నాడు. మీ అందరికైతే మా బాబు హాయ్ చెప్తున్నాడు. హాయ్ అయితే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో అయితే హాయ్ చెప్పండి. ఇంకా తనకైతే బెల్ట్ వేసేస్తున్నాను అనమాట. బెల్ట్ అయితే ఎలా ఉండదు, బట్ ఏంటంటే తను పెద్ద పర్సనాలిటీ కాదు కదా మా బాబు అయితే, అందుకని చెప్పేసి నేనైతే బెల్ట్ కూడా వేసేస్తున్నా, ఇంకా షూ కూడా వేసేస్తున్నా. ఇంకా తనైతే ఇంకా ఏది అంటే తను ఓన్గా అంటే తీసేస్తాడు కానీ ఇంకా వేసుకోవడం అయితే తనకి రాదనమాట. అందుకని ఇంకా చాలా చిన్నోడు కదా, అందుకని నేనే పెడుతున్నా. ఇంకా మా పాపకి స్కూల్ లేదని తను చాలా హ్యాపీగా అయితే టీవీ చూసుకుంటుంది. తనకు తెలియని విషయం ఏంటంటే తను ఇంకా 1 వీక్లో స్కూల్కి వెళ్ళాలని. బట్ ఇంకా తనైతే హ్యాపీగా ఇంకా టీవీ అయితే చూసుకుంటుంది. కానీ వాళ్ళ అన్నయ్యకి మాత్రం చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా వాటర్ బాటిల్ పెట్టడం కానీ బాక్స్ బ్యాగ్లో పెట్టడం అలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న వర్క్స్ తనే చేసుకుంటుంది. తను నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. పిల్లలు అలానే యాక్టివ్గా ఉండాలి. మనం కూడా వాళ్ళు ఏది ఇష్టపడితే అది ఇవ్వడానికి ట్రై చేయాలి ఎంతవరకైనా. అంటే ప్రతిదీ వాళ్ళకి ప్రేమతో చెప్పాలి కానీ ఏదో బెదిరిస్తే కొడితే అలా కాదు కదా. అలా పిల్లలకైతే అలా నేర్పియొద్దు అనమాట. కొట్టడం వల్ల ఏంటంటే మొండిగా తయారవుతారు తప్పితే అంతకుమించి వాళ్ళు అంటే మంచి హ్యాబిట్స్ అయితే నేర్చుకోరు కదా. ఇంకా మా బాబుని అయితే మొత్తం కంప్లీట్గా రెడీ చేసేసరికి ఇంకా నాకైతే చాలా టైం పడుతుంది. ఇంకా పిల్లలు కదా మార్నింగ్ అంత వర్క్ చేసి మళ్ళీ వాళ్ళు ప్రతి ఒక్కటి నేనే చేయాలి. ఇంకా వాళ్ళంతటిగా వాళ్ళు చేసుకోలేరు. చూస్తున్నారు కదా వాడి 6 ప్యాక్స్ బాడీ అయితే ఎలా ఉందో. ఇంకా మా బాబు అయితే ఇంకా వాడిని అయితే రెడీ చేసేసా. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే స్కూల్కి వెళ్దామని అయితే ఇంకా రెడీ అంటే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా తననైతే స్కూల్కి డ్రాప్ చేసేసి అయితే వచ్చేస్తానమాట. ఇంకా మా పార్కింగ్లోకి వెళ్ళేసరికి తనకు సైకిల్ అంటే బాగా ఇష్టము. ఇంకా సైకిల్ కావాలి అని ఎప్పుడు అంటూ ఉంటాడు. బట్ నేనే కొనియట్లేదు, ఎందుకంటే తనకు తెలియదు కదా. ఇంకా అంటే ఎక్కువ ఆడుకోవడం తనకి అంటే సైకిల్తో ఆడుకునే అంత తెలియదు కదా అని చెప్పేసి నేనే తనకి కొనియట్లేదు అనమాట. ఇంకా పార్కింగ్లో సైకిల్ ఉంటే ఆ సైకిల్ని అయితే పట్టుకొని ఆడుతున్నాడు. ఇంకా తనను వద్దు అని చెప్పేశాను.